2000 సంవత్సరాలకు పైగా క్రితం నేటి జోర్డాన్ భూమిలో ఒక అద్భుతమైన నాగరికత ఉదయించింది. వారే నబటీయన్లు. సంచార జీవితం నుంచి సామ్రాజ్య స్థాయికి ఎదిగిన వాణిజ్యవేత్తలు. ప్రమాదకరమైన ఎడారి మార్గాలపై ఒంటెల కారవాన్లను నడిపిస్తూ అరేబియా నుంచి ఈజిప్టు వరకు, మెడిటరేనియన్ సముద్రం దాకా సుగంధ ద్రవ్యాలు, గంధ పదార్థాలు, పట్టు మరియు విలువైన వస్తువులను మోసుకెళ్లారు. వాణిజ్యమే వారి శక్తి. ఆ శక్తే వారికి సంపదనిచ్చింది. ఆ సంపదే చరిత్రను మలిచింది. రాళ్లను పేర్చలేదు, పర్వతాలనే చెక్కారు. ఎరుపు ఇసుకరాళ్ల కొండల్లో తమ కలల నగరాన్ని చెక్కారు. ఆ నగరమే పెట్రా. సన్నని లోయల్లో దాగిన నగరం, ప్రకృతి స్వయంగా కాపలాగా నిలిచిన నగరం. రాళ్లలోనే దేవాలయాలు, సమాధులు, విశాలమైన కట్టడాలు వెలిశాయి. వాటిలో వెలుగులా మెరిసింది ప్రసిద్ధ ట్రెజరీ. అందం మాత్రమే కాదు, పెట్రా ఒక ఇంజనీరింగ్ అద్భుతం కూడా. ఆనకట్టలు, కాలువలు, భూగర్భజల నిల్వలతో ఎడారిలోనే నదులను సృష్టించారు. వర్షపు నీటిని బంగారంలా దాచుకున్నారు. తోటలు పూశాయి, వేలాది మంది జీవించారు. పెట్రా నబటీయన్ రాజ్యానికి రాజధాని, వాణిజ్యానికి హృదయం, సంస్కృతికి కేంద్రం. కాని కాలం ఎవరినీ వదలదు. క్రీస్తుశకం 106లో రోమన్ సామ్రాజ్యం ప్రవేశించింది. నబటీయన్ భూభాగాన్ని జయించింది. పెట్రా రోమన్ నగరంగా మారింది. తర్వాత వాణిజ్య మార్గాలు మారాయి. భూకంపాలు నగరాన్ని గాయపరిచాయి. నగరం మెల్లగా నిశ్శబ్దమైంది. చివరికి విడిచిపెట్టబడింది. శతాబ్దాలపాటు ఈ రాతి నగరం బయటి ప్రపంచానికి తెలియకుండా మాయమైంది. స్థానికులకు మాత్రమే తెలిసిన రహస్య కథగా మిగిలింది. తర్వాత 1812లో జోహాన్ లుడ్విగ్ బర్క్హార్ట్ అనే అన్వేషకుడు ఈ నగరాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చాడు. నేడు పెట్రా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. ప్రపంచంలోని నూతన 7 అద్భుతాలలో ఒకటి. నబటీయన్లు చాలా తక్కువ వ్రాతపూర్వక ఆధారాలను మాత్రమే వదిలారు. కాని వారి చరిత్ర రాళ్లపై చెక్కబడి ఉంది. పెట్రా మానవ సృజనాత్మకతకు సాక్ష్యం. ఎడారిలో జీవించగల శక్తికి ప్రతీక. వాణిజ్యం నాగరికతను నిర్మించగలదనే అమర కథ.